హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా, మధ్యాహ్నం లంచ్లో కానీ, నైట్ డిన్నర్లోకి లైట్గా ఇంకా హెల్దీగా తినాలనుకున్నప్పుడు ఇలా మిల్లెట్స్తో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోండి. చాలా బాగుంటుంది, ఇంకా హెల్దీ కూడా. ఎప్పుడు రొటీన్గా చేసుకునేవే కాకుండా అప్పుడప్పుడైనా ఇలా హెల్దీగా చేసుకుంటే మన హెల్త్కు మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ మిల్లెట్ కిచిడీ చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో అరకప్పు పెసరపప్పు, అదే కప్పుతో అరకప్పు కందిపప్పు, నీళ్లు పోసుకొని కందిపప్పు పెసరపప్పును 3-4 సార్లు బాగా కడగాలి. కందిపప్పు పెసరపప్పును ఇలా కడిగిన తర్వాత అందులో మనం పెసరపప్పు కందిపప్పును ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 2 గంటల పాటు నానబెట్టుకున్న కొర్రలను వేసుకోవాలి. ఇప్పుడు 8 కప్పులు నీళ్లు పోసుకోవాలి. మీరు కొర్రల ప్లేస్లో ఎలాంటి మిల్లెట్స్నైనా తీసుకోవచ్చు, లేదంటే బ్రౌన్ రైస్నైనా తీసుకోవచ్చు. నీళ్లను పోసుకున్న తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లను పోసి కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ని కానీ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు జీడిపప్పు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయి టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కారం, దంచిన 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 కట్ట కొత్తిమీర తరుగు, 1/2 కట్ట పుదీనా తరుగు వేసుకొని 1/2 నిమిషం పాటు లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న కొర్రలను వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కొర్రలతో కిచిడీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు జీడిపప్పును పైన వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే మిల్లెట్ కిచిడీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.